అంటే ఇంటి ఈఎంఐ ఒకటే కాదు. దేర్ ఆర్ మెనీ థింగ్స్. ఇప్పుడు ఐఫోన్ కొనాలన్నా గూడా చాలా మంది ఈఎంఐస్. నిజంగా అంటే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంటుంది. ఐ రియల్లీ వాంటెడ్ టు టాక్ అబౌట్ దిస్. యాహ్! ఆహ్, అంటే బజ్జీలు అమ్ముకునే వాళ్ళ దగ్గర హ్మ్. నుండి, దోసలేసే వాళ్ళ దగ్గర నుండి అందరి దగ్గర ఐఫోన్ ఉంటుంది. ఆ ఐఫోను వాళ్ళు మొత్తం డబ్బులు పెట్టి కొనలేదు. ఈఎంఐస్‌లో కొంటారు. ఈఎంఐస్ పెట్టి కొన్నారు. అవునండి. అవును. ఈఎంఐస్ పెట్టి ఒక వస్తువుని కొనడం ఎంతవరకు కరెక్ట్? ఎలాంటి వస్తువులు ఈఎంఐలో అంటే కొనాల్సి ఇక్కడ ఒక ఉంటుంది? కొటేషన్ మనం చెప్పుకోవాలండి. నిజంగా రిచ్‌గా ఉన్నవాళ్ళు దే డోంట్ షో ఆఫ్. హ్మ్. యూ ఆర్ షోయింగ్ ఆఫ్ ఈవెన్ దో యూ ఆర్ నాట్ రిచ్. యూ ఆర్ షోయింగ్ ఇట్, యూ ఆర్ రిచ్ బట్ యూ ఆర్ నాట్ రిచ్. రియల్లీ ద రిచ్ ఇప్పుడెలా పీపుల్ అయిపోయిందంటే, అమ్మో! ఐఫోన్ ఉంటేనే వాల్యూ వాల్యూ ఇస్తారేమో అనే ఇస్తారు. అట్లా స్టేజ్‌కొచ్చేసాం. వెళ్ళిపోయిందండి. బట్ హౌ ఫార్ యూ ఆర్ అంటే దానికోసం మనము ఎంతవరకు వెళ్ళిపోతున్నాము, ఓవర్ బోర్డ్ అయిపోతున్నాము. సో, ఆ అమౌంటే గాని ఉంటే వి కుడ్ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ సమ్ యూజ్‌ఫుల్ ఎగ్జాక్ట్‌లీ. మనకేదైనా ఎగ్జాక్ట్‌లీ. అన్‌సర్టెనిటీస్ వచ్చేటప్పుడు మనకది యూజ్ అవుతుంది. నిజంగా మనం ఎఫర్ట్ చేయగలిగితే డెఫినెట్‌లీ కొనొచ్చండి. బట్ ఈఎంఐస్‌లో కొనడం అనేది ఐ డోంట్ థింక్ సో. లైక్ ఇట్ ఈస్ దానికన్నా మనకు వ్యాలిడ్ అదర్ ప్రయారిటీస్‌ని మనము చెక్ చేసుకుంటే బట్ యూ క్యాన్ అండర్‌స్టాండ్ మనకి ఏది బెటర్ అనేది. అందుకనే మనం ఏం చేయాలంటే మనకొచ్చిన ఇన్‌కమ్‌ని 3గా డివైడ్ చేసుకోవాలి. హుహు. ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక 30,000 వస్తుంది. లేకపోతే 50,000 అందులో 50% మీ నీడ్స్ డే టు డే మీ ఎక్స్‌పెన్సెస్‌కు అవన్నీ. ఇంకొక 10, 20% మీ ఇలాంటివి మీకు ఈ ఐఫోన్ ఇష్టమా? లేకపోతే మీకు రెస్టారెంట్స్‌కెళ్ళడం ఇష్టమా? షాపింగ్ బట్ దేర్ ఈస్ ఎ లిమిట్ రైట్? అవును. 20% యాహ్! మీ సాలరీలో ఎంతొస్తుందో. మిగతా 20% మీరు సేవ్ చేయాలి గదా! నిజంగా మీరు 20% సేవ్ చేసి మీరు ఐఫోన్ కొనుక్కుంటారో, ఏ ఫోన్ కొనుక్కుంటారో అది మీ ఇష్టం. నిజంగా మీరు యాహ్! సేవ్ చేసి మీరు చేయండి. యెస్. అప్పుడు మీకు తెలుస్తుంది. సో, ఎవ్రీ వన్ అండి ఒక్కసారి వాళ్ళు క్వెషన్ చేసుకోవాలి. హ్మ్. నేను ఎవ్రీ మంత్ ఏమైనా సేవ్ చేస్తున్నానా? హుహు. మినిమమ్ టు మినిమమ్ 20% చేయాలి. సో, 20% చేసిన తర్వాత మిగతా అంతా ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు ఎవరొద్దన్నారు?